యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుకాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ద్రాక్షావల్లి తీగల గురించి మనం చదువుతూనే ఉన్నాము. ఈ యొక్క 15వ అధ్యాయంలో పెక్కుమారులో వస్తున్నటువంటి ఒక పదమే మీ యందు ఉండును, నాయందు ఉండండి, ఈ విధంగా చెప్తూనే ఉన్నారు. ఇంగ్లీష్లో దీనిని మనం అబైడ్ అని పిలుస్తాం, సహవసించడం. ద్రాక్షవల్లితో తీగ కలిసి ఉండకపోతే అది ఫలింపజాలదని చెప్పేసి యేసుప్రభు అంటున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ కలిసి ఉండడం అంటే ఏంటిది? ద్రాక్ష తీగ కలిసి ఉండకపోతే ఫలింపజాలదు అంటున్నారు. మీ యందు నేను, నా యందు మీరు ఉండకపోతే మీరు ఏమీ కూడా చేయలేరు అని చెప్పేసి, చేయజాలరు అని చెప్పేసి యేసుప్రభు అంటున్నారు. ఈ యొక్క కలిసి ఉండడం అనే పదాన్ని మనం 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. లేక ఈ 3 అంశాలు కలిసినప్పుడు మాత్రమే కలిసి ఉన్నటువంటి ఆ పదం యొక్క అర్థం వచ్చేది. ఒకటి, దేవునితో నిరంతరమైనటువంటి సంబంధం కలిగి మనం జీవించాలి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం యేసు ప్రభువు తన యొక్క శిష్యులను పిలిచినప్పుడు ఆయన వాళ్ళ నుంచి కోరినటువంటి మొట్టమొదటి కార్యం తనతో పాటు ఉండడమే. కావున యేసు ప్రభువుతో పాటు కలిసి జీవించడం, లేక యేసు ప్రభువుతో పాటు ఉండడం అనేది ఈ సంబంధం ఏర్పరచుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యమే. యేసు ప్రభువుతో పాటు ఉండడం అని చెప్పినప్పుడు మనం యేసు ప్రభువుతో పాటు నడిస్తే మాత్రం సరిపోదు. యేసు ప్రభువుని పరిపూర్ణముగా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తిగా, అది మన యొక్క వ్యక్తిగత అనుభవంలోనికి మనం నడిపించకపోతే మనం బట్టి యేసు ప్రభువుతో పయనిస్తున్నటువంటి వ్యక్తులమై మారుతాం. ఎప్పుడైతే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రంచిన తాకినప్పుడు ఆయన నుంచి శక్తిని ప్రవహించాలని గమనించినటువంటి యేసు ప్రభువు నన్ను తాకింది ఎవరని అడిగినప్పుడు శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో చెప్తున్నటువంటి మాట ఉంది. ఇంతమంది జనులు కృక్రేసి వచ్చినప్పుడు నేను తాకింది ఎవరో అని అడగడం ఎంత సమంజసం వెళ్ళగా అది నిజమా, అది మంచిదా కాదా అని అడుగుతున్నారు. ఒక రకంగా వారు యేసు ప్రభుని హేళన చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరై ఒకరు తాకినట్లయితే అది నువ్వెట్లా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి యేసు ప్రభుని అడుగుతున్నారు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభుతో పయనిస్తున్నటువంటి వ్యక్తులలో ఒక్కరిగా మారడానికి కాదు యేసు ప్రభు మనల్ని పిలిచినది. మనం దేవునితో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయనని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన యొక్క అనుభవంలోనికి దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తిగా జీవించినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా దేవుని యందు మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా, దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి ఒక స్థితి. ఇది ఏదో ఇచ్చుపుచ్చుకునే సంబంధం కాదు. దేవునితో ఉన్నటువంటి సంబంధం, నేను మీతోను మాట్లాడుతాను, లేక నీతో కలిసి ఉంటాం, కావున నువ్వు నాకు ఈ విధంగా చేసుకోవాలని, లేక ఈ విధంగా నన్ను ఈ విధంగా దీవించాలని మనం కోరుకున్నటువంటి ఒక ఇచ్చుపుచ్చుకునే సంబంధం కాదు దేవునితో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి సంబంధం. ఏ విధంగా అయితే ద్రాక్ష చెట్టు నుంచి దాని యొక్క తీగలు దానికి కావలసినటువంటి పెరగడానికి కావలసినటువంటి ఎరువుని, నీళ్ళని, దానికి కావలసినటువంటి శక్తిని అది పొందుతుందో, అదే విధముగా మనము కూడా దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన, మనం గడుపుతున్నటువంటి దేవుని యొక్క సాన్నిధ్యంలో గడుపుతున్నటువంటి ప్రతి నిమిషం కూడా ఈ సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి, లేక ఈ యొక్క దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మనల్ని మార్చినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా మనం దేవునితో ఉన్నటువంటి వాళ్ళముగా మారుతూనే ఉన్నాము. చాలా మటుకి మనం మన ప్రార్థనలోకి వచ్చినప్పుడు మన ప్రార్థనకు ఉన్నటువంటి సమస్య ఏంటిదంటే, మనమేదో దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చినందున, మనమేదో దేవునికి బలి అర్పిస్తున్నందున, మనం ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం కాబట్టి దేవుడు నన్ను దీవించాలి, అంటే నేను ఈ విధంగా చేస్తున్నాను కానీ నువ్వు నన్ను దీవించాలని చెప్పేసి మనం దేవుని వేడుకుంటూనే ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, దీన ఆత్మలు ధన్యులు, దేవరాజ్యము వారిది అని. ప్రియమైన సహోదరులారా, దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే మనం ధన్యులమవుతాం. మనం దేవుని మీద మనం ఫలింపజేస్తున్నటువంటి వ్యక్తులుగా మారేది. మూడవదిగా, దేవునితో ఉన్నటువంటి యొక్క సంబంధం ఏదో కొద్దిసేపటికి ఉన్నటువంటి సంబంధం కాదు, ఇది కలకాలం ఉండవలసినటువంటి యొక్క సంబంధమే. కావున మొట్టమొదటిగా మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి.
రెండవది మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. మూడవది మన యొక్క ఈ సంబంధం కలకాలంగా ఉండే విధముగా మార్చుకోవాలి. లేకపోతే మధ్యలో ఈ సంబంధం తెగిపోతే మళ్ళీ దానిని నూతనీకరించుకోవడం అది చాలా కష్టంతో కూడినటువంటి పని. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం మీకు ఆశీర్వాదంగా మలుచుకోవాలని మీరు కోరుతున్నట్లయితే, ఇంకనూ మనకు మిగిలి ఉన్నటువంటి దినములలో మనకు ఆశీర్వాదంగా మలుచుకోవాలని మీరు కోరుతున్నట్లయితే ఈ 3 అంశాలని పాటించండి. దేవునితో నిరంతరమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అదేవిధంగా దేవుని మీద ఆధారపడాలి. మూడవదిగా శాశ్వతంగా దేవునితో ఉన్నటువంటి సంబంధంలో మనం జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే మనకి తపస్సు కాలం ఆశీర్వాదంగా మారేది. పరిపూర్ణముగా మన దేవునికి సమర్పించాలి. పేతురు గారి యొక్క జీవితంలో గురించి కూడా మనం చూసేది ఇదే. యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వాక్యములో ఎప్పుడైతే యేసుప్రభు జీవాహారం గురించి తెలియపరిచినప్పుడు వారందరూ కూడా వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తూనే ఉన్నాము. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, మీరు కూడా వెళ్ళవచ్చని చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నారు, దేవా మేమెక్కడికి వెళ్ళము, నీ దగ్గర సజీవ వాక్కులు గలవాడు నువ్వే అని చెప్పేసి పరిపూర్ణముగా దేవునికి అర్పించినటువంటి ఒక వ్యక్తిని మనం పేతురు గారిలో చూస్తూనే ఉన్నాము. ఇదే విధముగా మనము కూడా మన యొక్క జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించినట్లయితే ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఆశీర్వదింపబడతాం. ఈ యొక్క దీవెనలతో, ఈ యొక్క ఉద్దేశంతో ఈ తపస్సు కాలాన్ని మనం ముందుకు సాగుతాం. దేవునితో నిరంతరమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని ఫలించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.